తోపు బిజినెస్ మ్యాన్ తనకు నచ్చిన అమ్మాయి కోసం సాదాసీదాగా వ్యవహరించటం, తన పని ఏదో తాను చేసుకుంటూ ఉండే ఒక పెద్ద పొలిటీషియన్ కొడుకు అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రావటం, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాల్లో మాత్రమే కనిపించే కొన్ని సీన్లు అప్పుడప్పుడు అరుదుగా కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాంటిదే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజుల పాటు స్టూడెంట్ వెర్షన్ లో విద్యను అభ్యసిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. దావోస్ కు వెళ్లిన ఆయన అటు నుంచి అటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక కోర్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎంతటి శక్తివంతమైన స్థానం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో తెలంగాణ లాంటి సంపన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి నిత్యం ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. అలాంటిది విద్యార్థిగా ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయంలో కోర్స్ చేయటం చిన్న విషయం కాదు. రోజుకు 11 గంటల పాటు ఆయన క్లాసులకు హాజరవుతూ ఉన్నారు. అధికారులకు క్లాసులు తీసుకోవటమే కానీ క్లాసులు వినాల్సిన అవసరం లేని స్థితిలో ఉండి కూడా కొత్త విషయాల్ని నేర్చుకోవాలన్న ఆసక్తిని ప్రదర్శించడం చూస్తే తనను తాను అప్గ్రేడ్ చేసుకోవాలన్న అంశంపై ఆయన ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థమైపోతుంది. మెడలో ఐడి కార్డుతో వణికించే చలిలో హార్వర్డ్ పరిధిలోని మసాచుసెట్స్ లోని కెనెడీ స్కూల్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే క్లాసులు సాయంత్రం 6 గంటల వరకు సాగుతాయి. అంటే 11 గంటలన్నమాట. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిగా 3 ఏళ్లు హైదరాబాద్ లోని జేఎన్టీయూలో క్లాసులకు హాజరైన రేవంత్ రెడ్డి ఇన్నాళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మారారు. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కోర్స్ ఏంటంటే లీడర్షిప్ 21వ సెంచరీ. ఈ కోర్సుకు సంబంధించిన క్లాసులు కెనెడీ స్కూల్ క్యాంపస్ లో మొదలయ్యాయి. ఈ క్లాసులు 30 వరకు జరుగుతాయి. ఈ కోర్సుకు 5 ఖండాల నుంచి 20 దేశాల ప్రతినిధులు హాజరవుతారు. సీఎం పదవిలో ఉంటూ హార్వర్డ్ యూనివర్సిటీలో నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోవడం ద్వారా ఆయన ఒక రికార్డు క్రియేట్ చేయనున్నారు. కోర్సులో భాగంగా వివిధ అంశాలపై తరగతులు, కేస్ అనాలిసిస్ తో పాటు కొన్నిటికి పరిష్కారాల్ని కూడా సమర్పించడంతో కోర్సు ముగుస్తుంది. ఆపై వర్సిటీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అందుకుంటారు. ఫిబ్రవరి 2న ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. తాజాగా చేస్తున్న కోర్సుతో ఆయన అరుదైన రికార్డును క్రియేట్ చేయనున్నారు. స్వాతంత్ర భారతంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ హార్వర్డ్ లాంటి ప్రఖ్యాత వర్సిటీలో కోర్సు చేస్తున్న మొదటి నేతగా నిలిచారు. కోర్సులో భాగంగా క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి నాయకత్వ లక్షణాలు ప్రదర్శించాలి, అనిశ్చిత పరిస్థితులు, అనుకోని మార్పుల్ని ఎలా ఎదుర్కోవాలి లాంటి అంశాలు కోర్సులో ఉంటాయని చెప్తూ ఉన్నారు. మొత్తంగా క్షణం ఖాళీ లేకుండా బ్యాక్ టు బ్యాక్ కార్యక్రమాలు ఉండటం, అత్యున్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా తనను తాను మెరుగుపరచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం చూసినప్పుడు అప్గ్రేడ్ అయ్యేందుకు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఏ అవకాశాన్ని వదులుకోకూడదన్నది అర్థమైపోతుంది. తాను చేస్తున్న పనితో సీఎం రేవంత్ రెడ్డి ఎంతో మందికి కొత్త స్ఫూర్తిగా మారతారని చెప్పక తప్పదు.